నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 29 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక, అందులోనూ మరి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలకు సంబంధించినటువంటి అగ్రెసివ్ నేచర్కి సంబంధించిన ఫలితాలు ఇస్తున్నాడు. కంట్రోల్ చేసుకోవాలి. అయితే మంగళుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల శారీరక శక్తి సన్నగిల్లే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఇది గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు గురుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదృష్టము విజయము మీకు ఇవ్వబోతున్నాడు. చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు లాభాలు కనబడుతోంది. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతోంది. కొంతమందికి ప్యాకేజీ పెరగడము, స్థానం పెరగడము, స్థాన చలనాలతో పాటు ప్రమోషన్స్ రావడము, ఇలాంటి మంచి మంచి శుభవార్తలు వినడము, ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. మీ పై అధికారుల మెప్పు పొందడంతో పాటు మీ స్కిల్స్ ని వాళ్ళు గుర్తించి వేరే దానికి బదిలీ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని విధాల లాభాలే వస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. పెట్టుబడులకు సిద్ధం కండి. అది పెట్టుబడులు కూడా లాంగ్ టర్మ్ లోనే మీరు ఏర్పాటు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్, గౌరవము ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనడానికి కానీ, లేదంటే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో రాసిన వాళ్ళు ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యం మీ సొంతము, ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పాతగా అంటే గతంగా క్రానికల్ గా కానీ, జెనిటల్ గా కానీ తీవ్రంగా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి విషయంలో మినహా కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతోషకరమైన సత్సంబంధాలు ఉంటాయి. క్షేత్ర దర్శనం చేస్తారు. దీంతో పాటుగా ఒక కీలకమైన మంచి వార్త మిమ్మల్ని సంతోషానికి గురి చేస్తుంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రజలకు తెలిసి మంచి నాయకుడు అని పేరు తెచ్చుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుని ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ తో తిరిగి వస్తారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు శని భగవానుడు 5వ స్థానంలోను, బుధుడు 7వ స్థానంలోను సంచారం చేయడం వల్ల మీరు పనిచేసే స్థానంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఫలితాలు ఆర్థికంగా కొంచెం ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. నియంత్రణ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు మీరు ఈ రోజు ఏ ప్రయత్నం చేసినా నష్టపోయేటట్టుగానే కనబడుతోంది. ఎటువంటి కొత్తగా ఈ రోజు ఏది ఆలోచించకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహోద్యోగులు మీకు సపోర్ట్ చేసేటట్టుగా కనిపిస్తోంది. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి మీరు అనుకున్న ఫలితాలు రాకపోవడము, మరి కొంతమందికి మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న వాదనలు మినహా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే కుటుంబంలో కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కాకపోతే మానసిక అశాంతి, ఒత్తిడి తప్ప ఎటువంటివి కనిపించట్లేదు. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవచ్చు. అదే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి సంబంధించిన ఏదైనా పూజ కానీ, దీపం కానీ, దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శని భగవానుడు 6వ స్థానంలోనూ ఉండడం వల్ల సహనము, ఓర్పు ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. బుధుడు 8వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారంలో కొంతమందికి ఒడిదుడుకులు రావడము, కొంతమంది వ్యాపారాన్ని మూసుకుని వెళ్లే పరిస్థితి కూడా కనబడుతోంది. అయితే ఫలితాలు చూద్దాము. ఆర్థికంగా మీకు సాధారణమైన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త విస్తరణ కానీ ఈ రోజు మీరు ఏ పని చేద్దామన్నా కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు ఎటువంటి పనులు పెట్టుకోకండి. అస్సలు కలిసి వచ్చేటట్టుగా గోచరించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్కిన్ పరంగా, ఎముకల పరంగా, తర్వాత కీళ్ల పరంగా కొన్ని ఇబ్బందులు తల ఎత్తబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పెద్దల మధ్య, తర్వాత మీ యొక్క
బంధువుల మధ్య కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కానీ, మాటలు కానీ, లేదా అంటే ఏహే భావం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా ఉన్నట్టయితే కనుక ఈ రోజు మీరు స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది తప్ప ప్రత్యేకంగా ఏది చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ రోజు. అది మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయంలో కనుక అనగా నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూల ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు గురుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మీలో ఆధ్యాత్మిక పెరుగుతుంది. క్షేత్ర దర్శనం చేసుకుంటారు. చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల మీ ఆలోచనలకు కానీ మీ పనులకు కానీ ఎక్కడ పొంతన ఉండదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏ స్థానంలో ఉన్నా జాగ్రత్తలు తీసుకోండి. అయితే చెప్పదగిన పరిహారాలు ఫలితాలు ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఆదాయం తక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా వ్యాపారంలో నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇతరుల జోక్యం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ సహచరుల్లో ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను మీ స్థానాన్ని తగ్గించేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక అసంతృప్తికరంగానే ఈ రోజు మీకు గడవబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించిన ఇబ్బందులతో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కూడా తల ఎత్తబోతున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు కుటుంబంలో అంత అల్లకల్లోలము, సమస్యలు, గొడవలు, రగడలు, మాట పట్టింపులు, ఇలా గందరగోళ వ్యవస్థ ఈ రోజు కుటుంబంలో కనబడబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు మంత్ర పఠన చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.